సమరం చిన్నారి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? నేను ప్రతి ఎపిసోడ్లోనూ చెప్తున్నట్లుగానే ఈ ఎపిసోడ్లో కూడా మీకు ఒక మంచి నీతి కథ గురించి చెప్తాను, సరేనా? కథను జాగ్రత్తగా వినండి, అందులో ఉన్నటువంటి నీతిని గురించి తెలుసుకోండి. అనగనగా రాజాపురం అనే గ్రామంలో రామయ్య అనే ఒక బద్ధకస్తుడు ఉండేవాడు. పిల్లలు, రామయ్య తండ్రి సంవత్సరం పొడవునా కష్టపడుతూ పనిచేస్తూ ఉంటే రామయ్య మాత్రం ఊళ్ళో నలుగురితో కలిసి రచ్చబండ దగ్గర కబుర్లు చెప్పుకుంటూ కోతలు కోస్తూ ఉండేవాడనమాట. రామయ్య గురించే రామయ్య తండ్రికి దిగులు. పిల్లలు, ఇక ఒకరోజు రామయ్య ఇంటి ప్రక్కనే ఉన్నటువంటి రాఘవయ్య తాత వచ్చి రామయ్యతో అంటాడనమాట, ఒరే రామయ్య, మరీ ఇంత బద్ధకస్తుల్లా తయారయ్యావేంట్రా? ఇలా నలుగురితో కలిసి పనికిమాలిన కబుర్లు చెప్తూ కూర్చుండకపోతే మీ నాన్నకు వ్యవసాయంలో సాయం చేయొచ్చు కదరా. మీ నాన్నకు విశ్రాంతి ఇచ్చినట్లు ఉంటుంది, నీకు వ్యవసాయం వచ్చినట్లు ఉంటుంది. నీ గురించే మీ నాన్న దిగులంతా అని అంటాడు. అప్పుడు రామయ్య రాఘవయ్యతో, తాత, నేను వ్యవసాయం చేయడం మొదలు పెడితే మీరెవ్వరూ నా కింద పనికిరారు. ఇంట్లో కూర్చుని కాలు బయట పెట్టకుండా తక్కువ ఖర్చుతో ఎక్కువ పంటలను పండించగలను అని చెప్పి కోతలు కోస్తాడనమాట. అయినా తాత, వాళ్ళేం చేస్తున్నారు వీళ్ళేం చేస్తున్నారు అని ఆరా తీయటం మానేసి నీ పని నువ్వు చూసుకో అని చెప్పి రాఘవయ్య తాతని కోప్పడతాడు. పిల్లలు, రామయ్య ఇక అప్పుడు రాఘవయ్య కోపం వచ్చి ఇలా అంటాడనమాట రామయ్యతో, ఏంట్రా పెద్ద చిన్న తేడా లేకుండా మాట్లాడుతున్నావు? ఖచ్చితంగా నీకు బుద్ధి వచ్చే రోజు ఒకటి వస్తుందిలే అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రాఘవయ్య. అయితే ఈ విషయం రామయ్య తండ్రికి తెలుస్తుంది. పిల్లలు, రోజు రోజుకి తన కొడుకు బద్ధకస్తుల్లా తయారై దేనికి పనికిరాకుండా పోతున్నాడని చెప్పేసి ఎలాగైనా సరే కొడుకుని సరైన మార్గంలో పెట్టాలని చెప్పి అనుకుని ఒకరోజు కొడుకుని పిలుస్తారు. పిలిచి అంటారనమాట, అరే రామయ్య, నేను ఇప్పటి వరకు చాలా కష్టపడ్డాను, ఇక నేను విశ్రాంతి తీసుకుందాం అనుకుంటున్నాను. నా చిన్ననాటి స్నేహితుల దగ్గరికి వెళ్ళి సరదాగా కొన్నాళ్ళు గడిపి వద్దాం అనుకుంటున్నాను. ఇక ఈ పొలం బాధ్యతలన్నీ నువ్వే చూసుకోవాలి అని చెప్పి అంటాడనమాట. ఇక రామయ్యకు గుండెల్లో రాళ్ళు పడినట్లు అవుతుంది. పిల్లలు, ఎందుకంటే తనకి వ్యవసాయం తెలియదు కదా. అప్పుడు తండ్రితో అంటాడనమాట, అదేంటి నాన్నగారు, నాకు ఈ వ్యవసాయం పనులన్నీ ఏమీ తెలియవు, అంతేకాకుండా ఎంత పొలం నేనొక్కడనే ఎలా చూసుకోగలను అని అంటాడు. దానికి రామయ్య తండ్రి, నువ్వే కదరా మొన్న రాఘవయ్య తాత దగ్గర కోతలు కోసావు, ఇంట్లో నుంచి కాలు కదపకుండా తక్కువ ఖర్చుతో ఎక్కువ పంటను పండించగలను అని చెప్పేసి అన్నావు కదా. ఇప్పుడు నీకు ఆ అవకాశం వచ్చింది, దాన్ని వినియోగించుకో. ఇక ఈ బాధ్యతలన్నీ నీకే అప్పగిస్తున్నాను అని చెప్పి రామయ్య తండ్రి వాళ్ళ స్నేహితుల దగ్గరికి వెళ్ళిపోతాడు. పిల్లలు, వెళ్ళిపోయిన తర్వాత ఏం చెయ్యాలా అని చెప్పి ఆలోచిస్తాడు రామయ్య. ఇక పొలంలో నారుముడి పోసే టైం వస్తుందన్నమాట. అప్పుడు ఏం చెయ్యాలా అని ఆలోచించి రామయ్య ప్రక్కనే ఉన్నటువంటి జానకయ్య దగ్గరికి వెళ్ళి జానకయ్యతో అంటాడనమాట, జానకయ్య, మీ పొలంలో నారుమడి పోస్తున్నావు కదా, మా పొలంలో కూడా కొంచెం పోసిపెట్టు. నీ చేతులతో నారుమడి పోస్తే పంట బాగా వస్తుందట, మా నాన్న చెప్పాడు అని చెప్పి పొగుడుతాడనమాట బాగా. ఆ పొగడ్తలకు పొంగిపోయినటువంటి జానకయ్య, సర్లేరా, ఇద్దరం చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి పెరిగాము, ఆ మాత్రం సహాయం చేయలేనా? నువ్వు దిగులు చెందకు, నీ పొలంలో కూడా నేనే నారుమడి పోస్తాను అని చెప్పేసి జానకయ్య తన పొలంతో పాటు రామయ్య పొలంలో కూడా నారుమడి పోస్తాడు. పిల్లలు, ఇక రామయ్య లోపల చాలా సంతోషిస్తాడనమాట. పొలానికి వెళ్లకుండా తను ఇంట్లో నుంచే పని చేయించానని, తన తెలివితేటలు చాలా అమోఘమని చెప్పి తనలో తానే మురిసిపోతాడు. పిల్లలు, అలా కొద్ది రోజుల్లోనే నారు పెరిగి నాట్లు వేసే టైం వస్తుందన్నమాట. అయితే ఈసారి ఎవరితో చేయించాలి? నారు పోయటం అయితే గనక జానకయ్యతో చేయించాను, మరి ఈసారి ఎవరితో చేయించాలా అని చెప్పి ఆలోచిస్తాడు రామయ్య. ఇంతలో జానకయ్య రామయ్య వాళ్ళ ఇంటికి వస్తాడు. పిల్లలు,
పిలుస్తాడనమాట బయట నుంచే. రామయ్య రామయ్య అని చెప్పి పిలుస్తాడు. అప్పుడు జానకయ్య మాటలు విన్నటువంటి రామయ్య ఇంట్లోనే ఉండి గబగబా వెళ్ళి దుప్పటి కప్పుకుని పడుకుంటాడు పిల్లలు. అప్పుడు జానకయ్య ఇంట్లోకి వస్తాడనమాట. ఇంట్లోకి వచ్చి ఏంటి పడుకున్నావు, ఒంట్లో బాలేదా అని అడుగుతాడు. అవును, ఒంట్లో బాలేదు, బాగా జ్వరం వచ్చింది, చాలా నీరసంగా ఉంది అని చెప్పి అంటాడు. అరెరే, నాట్లు వేసే టైం వచ్చిందే, అది చెప్దామనే నేను నీ దగ్గరికి వచ్చాను అంటాడు జానకయ్య. అప్పుడు రామయ్య, మరి ఎవరి చేత్తో వేశారు నారుమడి? జానకయ్య చేత్తో వేశారు నారుమడి అని చెప్పేసి జానకయ్యని పొగుడతాడనమాట. పొగిడి అంటాడు, అయ్యో నేను పొలానికి రావటానికి చాలా నీరసంగా ఉంది, జ్వరం ఎక్కువగా ఉంది, ఇప్పుడు నేను పొలానికి వచ్చే పరిస్థితిలో లేను, ఎలాగూ నారుమడి నువ్వే వేశావు కనుక నీ చేతులతోనే నాట్లు కూడా వేయించెయ్యి అని చెప్పి అంటాడు. అప్పుడు జానకయ్య, సర్లే నువ్వు విశ్రాంతి తీసుకో, నీకు ఒంట్లో బాగుండలేదు కదా, నేను చూసుకుంటానులే అని చెప్పి తన పొలంతో పాటు రామయ్య పొలంలో కూడా నాట్లు వేయిస్తాడు పిల్లలు. ఇక రామయ్య ఇంకా లోపల చాలా సంతోషిస్తాడనమాట. తన ఇంటి దగ్గరే కూర్చుని కాలు కదపకుండా పనులన్నీ చేయించేస్తున్నాను అని చెప్పేసి చాలా లోపల సంబరపడిపోతూ ఉంటాడనమాట. అయితే ఇదిలా ఉండగా ఒకరోజు ఎలుకల్ని పట్టే వ్యక్తి రామయ్య దగ్గరికి వస్తాడు పిల్లలు. వచ్చి, ప్రతి సంవత్సరం మీ పొలంలో నేనే ఎలుకల్ని పడుతున్నానండి, ఈ సంవత్సరం కూడా మీ పొలంలో ఎలుకల్ని పట్టమంటారా అని చెప్పి అడుగుతాడు. అయితే దానికి రామయ్య, ఎలుకకి ఊళ్ళో వాళ్ళందరి దగ్గర ఎంత తీసుకుంటున్నావు అని అంటాడు. అంటే ఒక్కో ఎలుక పట్టినందుకు ఊళ్ళో వాళ్ళ దగ్గర 4 రూపాయలు తీసుకుంటున్నానండి అంటాడు. దానికి రామయ్య తను తక్కువ ధరకు బేరమాడి తన తండ్రి దగ్గర తన తెలివితేటలను నిరూపించుకోవాలని ఏం చేస్తాడంటే ఆ ఎలుకలు పెట్టే వ్యక్తితో, నేను ఒక్కో ఎలుకకు 3 రూపాయలే ఇస్తాను అని చెప్పి అంటాడు. దానికి ఆ ఎలుకలు పట్టే వ్యక్తి సరే అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు పిల్లలు. వెళ్ళిపోయి మరుసటి రోజు ఒక 50 ఎలుకల్ని తీసుకొచ్చి చూపిస్తాడనమాట. ఇవిగోనండి, ఇవి మీ పొలంలో పడినాయి అని చెప్పేసి చూపిస్తాడు. 50 ఎలుకలు కదా పిల్లలు, ఒక్కో ఎలుకకు 3 రూపాయలు చొప్పున 50 ఎలుకలకు 150 రూపాయలు ఇచ్చేస్తాడనమాట. వాటిని తీసుకుని ఆ ఎలుకలు పట్టే వ్యక్తి వెళ్ళిపోతాడు. ఇదిలా ఉండగా ఒకరోజు రామయ్య రచ్చబండ దగ్గర నుంచి వస్తూ ఉంటే పొరుగు రైతు సోమయ్య అనే వ్యక్తి కలిసి రామయ్యతో అంటాడనమాట, నిన్ననే మీ పొలం చూశాను, బాగా పైరుకు వచ్చింది, ఇప్పుడే పైరుకు తెగులు పట్టే సమయం, మనం ఒకవేళ మందు చెల్లించకపోతే కనుక పంటంతా నాశనమైపోతుంది అని చెప్పి చెప్తాడనమాట. చెప్తే అప్పుడు రామయ్య అంటాడు, మీ పొలానికి ఎప్పుడు మందు చల్లిస్తున్నారు అని అంటాడు. రేపే మా పొలానికి మందు చల్లిస్తున్నాను అని చెప్తాడు సోమయ్య. దానికి రామయ్య, అయ్యో రేపే చల్లిస్తున్నారా, రేపు నాకు ఒక చిన్న పని పడిందండి, సరే కానీ మీరేమీ అనుకోకపోతే కనుక మీ పొలంతో పాటు నా పొలంలో కూడా మందు చల్లిస్తారా, డబ్బులు ఇప్పుడే ఇచ్చేస్తాను అని అంటాడు. దానికి సోమయ్య, దాందేముంది అని చెప్పేసి రామయ్య ఇచ్చినటువంటి డబ్బుల్ని తీసుకుని వెళ్ళి తన పొలంతో పాటు రామయ్య పొలంలో కూడా మందు చల్లిస్తాడు పిల్లలు. అప్పుడు రామయ్య మనసులో ఇలా అనుకుంటాడనమాట, అసలు గుమ్మం దాటకుండా ఇంటి నుంచే చేసే పనిని రాత్రనక పగలనక కష్టపడి చేసుకుంటూ, వ్యవసాయం అంటే చాలా కష్టమైన పని అనుకుంటున్నారు ఊళ్ళో జనాలందరూ, ఏంటో నాలాంటి తెలివైన వాళ్ళకి ఏ పనైనా సరే చాలా సులువు, నా తెలివితేటలు అమోఘం అని చెప్పేసి తనలో తానే చాలా సంబరపడిపోతూ ఉంటాడనమాట. ఇలా కొంతకాలానికి పంట కోతకి వస్తుంది. అప్పుడు రామయ్య కోతలు కోసి కుప్పలు వేసే పనిని కూడా జానకయ్యకు, ఎలుకలు పట్టే వ్యక్తికి, సోమయ్యకు అప్పగిస్తాడు పిల్లలు. ఇక ఆ రోజు కూడా కోతలు కోసి కుప్ప వేస్తున్నారు కదా, ఇంకా ఆ రోజు కూడా పొలానికి వెళ్ళపోతే బాగుండదని చెప్పి తన బద్ధకాన్ని వదిలించుకుని పొలానికి బయలుదేరతాడనమాట. తను వెళ్ళే టైంకి వీళ్ళ ముగ్గురు, జానకయ్య, ఎలుకలు పట్టే వ్యక్తి, సోమయ్య, వీళ్ళు ముగ్గురు ఉన్నారు కదా పిల్లలు, వాళ్ళ ముగ్గురు కూడా పని చేయకుండా ఖాళీగా కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారనమాట. అప్పుడు రామయ్య అక్కడ వెళ్తాడు కదా, వీళ్ళేం చెప్పుకుంటున్నారా అని చెప్పి ఒక చెట్టు చాటున దాక్కుని వింటూ ఉంటారనమాట. అప్పుడు వాళ్ళ ముగ్గురు అనుకుంటూ ఉంటారు, అరే మనం ఆ రామయ్యని భలే బుడి కొట్టించేశాంరా, వాడి సొమ్ముతోనే మన పొలంలోకి కావలసినవన్నీ కూడా సమకూర్చుకున్నాము, వాడి బద్ధకాన్ని
మనం ఆసరాగా చేసుకుని చక్కగా వినియోగించుకున్నాము, వాడి తెలివితేటలతో ఇంటి నుండే చేయించుకుంటున్నాను అనుకుంటున్నాడు అని ఒకళ్ళకొకళ్ళు చెప్పుకొని నవ్వుకుంటూ ఉంటారనమాట. అప్పుడు ఒకళ్ళలో ఒకళ్ళు అనుకుంటారు, నువ్వెంత లాభపడ్డావురా అంటే నువ్వెంత లాభపడ్డావురా అని అనుకుంటూ ఉంటారనమాట. అప్పుడు జానకయ్య చెప్తాడనమాట, నాకు ఈ ఏడాది నారుమడి ఖర్చు శ్రమ తగ్గాయి, నాకు నారుకు కావలసిన డబ్బులు నేను వాడి చేతే పెట్టించాను, నాకు పైసా ఖర్చు లేకుండా రామయ్య డబ్బులతోనే ఆ పనంతా చేసేసాను అని చెప్పి చెప్తాడనమాట. అప్పుడు సోమయ్య కూడా చెప్తాడనమాట, నేను కూడా నా పంటకు కావలసిన మందులన్నీ కూడా అతని డబ్బులతోనే ఖర్చు పెట్టించి నా పంటకు కూడా మందులు కొట్టించాను, అంతేకాకుండా 10 మంది కూలీలను పెట్టించి 25 మందిని పెట్టించానని చెప్పేసి అతని దగ్గర డబ్బులు వసూలు చేశాను అని చెప్పి చెప్తాడు. ఇంతలో ఎలుకలు పట్టే వ్యక్తి ఉన్నాడు కదా పిల్లలు, అతను కూడా అంటాడనమాట, నేను కూడా వీళ్ళ పొలంలో 10 ఎలుకలే పడినాయి, కానీ ప్రక్క వాళ్ళ పొలంలో ఒక్కొక్క పొలంలో ఇంకో 10 ఎలుకల్ని తీసుకుని, నలుగురు పొలంలో 40 ఎలుకల్ని తీసుకుని, వీళ్ళ పొలంలో ఒక 10 ఉన్నాయి కదా, మొత్తం కలిపి 50 ఎలుకల్ని తీసుకెళ్ళి అతనికి చూపించి మీ పొలంలో 50 ఎలుకలు పడ్డాయి అని చెప్పి అతని బద్ధకాన్ని అవకాశంగా తీసుకుని అతన్ని నమ్మించాను. అతన్ని నిజమేనని నమ్మాడు. ఊళ్ళో జనం దగ్గర ఎంత తీసుకుంటున్నారు మీరు డబ్బులంటే, పావలా తీసుకుంటాను నేను నిజంగా, కానీ అతనికి 4 రూపాయలు అని చెప్పాను. అతనేమో ఏదో గొప్ప, నేనే గొప్ప అని చెప్పేసి అనుకున్నట్లుగా నేను 4 రూపాయలు కాదు 3 రూపాయలే ఇస్తాను అని చెప్పి బేరమాడి నాకు 3 రూపాయల చొప్పున ఇచ్చాడు. తన బద్ధకం వల్ల తను నష్టపోతున్నానన్న విషయం తను గ్రహించట్లేదు. తనే తెలివిగలవాణ్ణి, ఇంట్లో కూర్చుని నేను పనులన్నీ చేయించేస్తున్నాను అని చెప్పి అనుకుంటున్నాడు. భలే బద్ధకస్తుడు దొరికారా మనకి అని చెప్పేసి అనుకుని వాళ్ళందరూ పగలబడి నవ్వుకుంటూ ఉంటారు పిల్లలు. ఇక ఆ మాటలు విన్నటువంటి రామయ్య నివ్వెరిపోతాడనమాట. ఇంతలో వెనక నుంచి ఎవరో భుజం తడతారు పిల్లలు. తీరా చూస్తే రాఘవయ్య తాత అనమాట. అప్పుడు రాఘవయ్య అంటాడనమాట రామయ్యతో, చూసావా నీ బద్ధకం వల్ల ఎంత పని జరిగిందో, మీ నాన్న చాలా కష్టపడ్డాడు, ఎప్పుడు మన పనిని మనం చేసుకుంటేనే ఎంతో లాభం, అలా కాదని వేరే వాళ్ళకి అప్పగిస్తే ఇదిగో ఇలాగే ఉంటుంది, పావలా పనికి రూపాయి వసూలు చేస్తారు, ఇప్పటికైనా నీ బద్ధకాన్ని వదులుచుకోరా అని చెప్పి చెప్తాడనమాట. అప్పుడు రామయ్య బుద్ధి తెచ్చుకుని, నేను చాలా పెద్ద తప్పు చేశాను తాత, మా నాన్న కష్టపడి సంపాదించిన దాన్ని నేను నా బద్ధకంతో అంతా పాడు చేశాను, ఈ రోజు నుండి కూడా నా బద్ధకాన్ని వదిలించుకుని కష్టపడి పనిచేస్తాను అని చెప్పి అంటాడు. అప్పుడు రాఘవయ్య తాత అంటాడనమాట, ఇక్కడ జరిగిందంతా చూసావు కదరా, ఇక ఆవేశంగా వెళ్ళి వాళ్ళతో గొడవ పెట్టుకోకుండా ఒక మంచి నిర్ణయం తీసుకో అని చెప్పేసి రాఘవయ్య తాత అక్కడి నుంచి వెళ్ళిపోతాడు పిల్లలు. అప్పుడు రామయ్య ఈ సోమయ్య, ఎలుకలు పెట్టే వ్యక్తి, జానకయ్య ఉన్నారు కదా, వాళ్ళ ముగ్గురు దగ్గరికి వెళ్ళి, మీరు ఎప్పటి వరకు నాకు చేసిన సాయానికి చాలా కృతజ్ఞతలు, ఇక నుండి నా పొలం పనులు నేనే చూసుకుంటాను అని చెప్పి ఆ రోజు నుండి కూడా రామయ్య తన బద్ధకాన్ని వదిలించుకుని కష్టపడి పనిచేసి తక్కువ ఖర్చుతో ఎక్కువ పంటను పండించి ఊరందరిలోనూ మంచి పేరు తెచ్చుకుంటాడు పిల్లలు. పిల్లలు విన్నారు కదా ఈ కథను. బద్ధకంగా ఉండడం వల్ల అందరూ ఎలా మోసం చెయ్యాలనుకుంటారో చూశారు కదా. అందుకే పిల్లలు ఎప్పుడూ కూడా కష్టపడి పనిచేసుకోవాలి, ఇతరుల మీద ఆధారపడకూడదు. అంతేకాకుండా బద్ధకంగా ఉండటం వల్ల జీవితంలో చాలా నష్టపోతారు, ఏ సంతోషాలను కూడా అనుభవించలేరన్నమాట. అందుకే పిల్లలు బద్ధకాన్ని వదిలించుకోండి, కష్టపడి పని చేయండి, సరేనా? ఇంకో మాట పిల్లలు, నేను ప్రతి ఎపిసోడ్లోనూ చెప్తున్నట్లుగానే మీకు ఒక మంచి వాక్యాలు చెప్తూ ఉంటాను కదా. అబద్ధాలు ఆడకూడదు, నీతిగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి, సత్ప్రవర్తనతో మెలగాలి. ఇవన్నీ మీ మంచి కోసం చెప్తున్న మాటలే. ఇలాంటి మరొక చక్కని నీతి కథతో వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం చిన్నారి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please
download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.